ఈటీవీ ఈనాడులో ప్రసారమైన కబడ్డీలో అక్రమాల కూతా కథనంపై శాప్ చైర్మన్ రవినాయుడు స్పందించారు. నిజమైన క్రీడాకారులకు అన్యాయం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లతో వ్యాపారం చేస్తూ క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటే ఉపేక్షించేది లేదన్నారు. వారి వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోమని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలోనే కబడ్డీ అసోసియేషన్ మీద మాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. 20 సంవత్సరాలుగా అనేక వ్యక్తుల మధ్య వివాదాలు, క్రీడాకారులు బలయ్యే పరిస్థితి ఉంది. దానికి చెక్ పెట్టాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, శాప్ ఆలోచన. తదనుగుణంగానే ఇప్పటికి అనేక సందర్భాల్లో దీని మీద చర్చించాం. ఏ క్రీడాకారుడికి అన్యాయం జరిగినా ఈ ప్రభుత్వం ఊరుకోదు. ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే, క్రీడాకారుల భవిష్యత్తే మాకు ముఖ్యం. క్రీడాకారుల జీవితాలతో గాని చెలగాటమాడితే ఎంతటి వారినైనా వారి వెనకాల ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దాని మీద సత్వరమైన చర్యలు తీసుకోమని పోలీసు ఉన్నతాధికారులకు కూడా మేము తెలపడం జరిగింది.